హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ అండి. మనము పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు షూ లేసు ఈ విధంగా కట్టి పంపిస్తూ ఉంటాం కదండి. అలా కట్టి పంపించినప్పుడు వాళ్ళైతే దాన్ని ఊడిపేసుకుంటారు. అది ఏదోలాగా ఊడిపోతుంది అనమాట. అలా ఊడిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ షూ లేస్ని కొంచెము లూజ్గా అనేది మనము కట్టాలండి. నార్మల్గా కట్టేసి వెనకాల ఇక్కడ మనకి బెల్ట్లా ఉంటుంది చూసారా, దాని వెనకాల అయితే మనం పెట్టేసేయాలి. ఈ విధంగా పెట్టేసామనుకోండి, సాయంత్రం వచ్చేంత వరకు షూ లేస్ అయితే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఈ మధ్య చాలామంది మట్టి పాత్రలు మళ్ళీ యూజ్ చేస్తున్నారండి. యూజ్ చేయడం ఏమో కానీ దాన్ని సీజనింగ్ చేయకపోవడం వల్ల సరిగ్గా అవి అయితే ఈ విధంగా అయితే నెరిచీలిపోతూ ఉంటాయి. అలా నెరిచీలుతున్నప్పుడు మనకి ఏదైనా అందులో వండినప్పుడు లీక్ అవుతుందన్నమాట. లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. దీనికి కావాల్సిందండి పేస్ట్ అయితే కొంచెం తీసుకోవాలన్నమాట. జెల్లీ టైప్లో ఉన్న పేస్ట్ని అయితే యూజ్ చేయొద్దండి. స్టిక్కీగా ఉన్న పేస్ట్ని యూజ్ చేయండి. కొంచెము పేస్ట్ తీసుకొని ఎక్కడైతే మనకు నెరిచీలిందో ఆ నెరిచీలిన దగ్గర అయితే పేస్ట్ని ఈ విధంగా అయితే అప్లై చేయాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని బాగా ఆరేంతసేపు పక్కన పెట్టండి. దాని తర్వాత మీరు ఏదైనా వంట చేసుకోవాలి అని పాత్ర గ్యాస్ పైన పెట్టి ఆన్ చేయగానే ఆ మంట వేడికి పేస్ట్ అనేది కరిగి ఆ నెరిచీలిన ప్లేస్కి అయితే పేస్ట్ వెళ్తుందండి. వెళ్ళి మనకి ఇంకా లీకేజ్ అవ్వకుండా చూస్తుందనమాట. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, కవర్లు మన ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. ఈ కవర్లన్నీ ఇలా పెట్టేస్తూ ఉంటామండి. ఇలా పెట్టడం వల్ల ప్లేస్ ఎక్కువ ఆక్రమించుకుంటుందండి. అలా ఎక్కువ ఆక్రమించుకోకూడదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ కవర్ని ఈ విధంగా నీట్గా తీసుకోవాలండి. అంటే ఆ సందుల్లో అంతా నీట్గా మడత పెట్టుకోవాలన్నమాట. అంతా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనము ఇంచులుగా మనము మడత పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెంగా ఇలా అయితే మడత పెట్టేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా మడుచుకుంటూ రావాలండి. ఈ విధంగా మడుచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి కోన్ షేప్లో మనము మడుచుకోవాలి. చాలా ఈజీగానే మడుచుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా మడుచుకొని మనము ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి కవర్లు ఎన్ని కవర్లు అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. నేను అన్ని కవర్లు ఇదే విధంగా అయితే మడత పెట్టుకొని ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటానండి. లాస్ట్ చివరికి ఇలా మడత పెట్టేది అయిపోయింది అనుకున్నప్పుడు మనం హ్యాండిల్ పట్టుకుంటాం కదండి కవరు, దాన్ని తీసుకొని లోపలికి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక చిట్టి సమోసా షేప్లో అయితే మనకు వచ్చింది. అన్నీ ఈ విధంగా మడుచుకొని ఇప్పుడు నేను బాక్స్లో పెట్టేశాను. ఇలా కానీ చేశారనుకోండి, మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రమించకుండా ఉంటుందన్నమాట. మీ దగ్గర ప్లాస్టిక్ బాక్సే కానీ ఏ బాక్స్ ఉంటే ఆ బాక్స్లో వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో చూడడానికి కూడాను. మనం పోపుల డబ్బాలు పెట్టుకుంటాం కదా, అక్కడే పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఇది వచ్చేసి ఓల్డ్ సాక్స్ అనమాట. ఇదైతే యూజ్ చేయట్లేదు. మధ్యకి నేనైతే దీనిని కట్ చేసేసుకుంటున్నాను. పైన చినిగిపోయిన సాక్స్ కానీ కింద చినిగిపోయిన సాక్స్ కానీ ఏదైనా మనం తీసుకోవచ్చండి. ఇది చాలా రోజులది. అంతేకాకుండా ఇది బాగా లూజ్ అయిపోయింది. మా పిల్లలకు కూడా పట్టట్లేదు. అందుకని చెప్పి నేను ఈ సాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని మనము ఆయిల్ డబ్బాలు యూజ్ చేస్తూ ఉంటాం కదండి, జార్లు ఇలాంటివి. అలాంటివి యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతికి ఏదున్నా సరే పిండి కానీ ఏదైనా ఉన్నప్పుడు అలాగే పట్టేసుకుంటూ ఉంటాము. అలా పట్టుకున్నప్పుడు మనకి ఈ నూనె డబ్బా అనేది గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ లీకేజ్ అయినప్పుడు కూడా అది కిందికి కారి వచ్చినప్పుడు ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మధ్యాహ్నం సమయంలో ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్నాము అనుకున్నప్పుడు కొన్ని తెల్లుల్లిపాయలని తీసుకొని ఈ విధంగా చాకుతో పైన ఉన్న దానిని తీసేసి పొట్టు కానీ తీసేసుకున్నారనుకో, చాలా ఈజీగా మనము తెల్లగడ్డలని పొట్టు అనేది తీసేసుకోవచ్చండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా దానిపైన ఉన్న దానిని తీయగానే పొట్టు మొత్తము తీసేయగలుగుతున్నాము. ఈ తెల్లగడ్డల్ని వలవడానికి మన బొటన వేలైతే చాలా నొప్పి పుడుతూ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనకి ఎన్ని కావాలో అన్ని ఒలుచుకొని తెల్లగడ్డలు ఒక గాజు కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అండి 20 నుంచి 25 రోజుల వరకు
చాలా ఫ్రెష్గా తాజాగా అయితే ఉంటాయండి. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, గ్యాస్ కట్ అనేది కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత చాలా లూజ్గా అయిపోతుంటుందండి. అప్పుడు మనమేమో ఇది పనికిరాదు అని చెప్పి పడేసి కొత్తదైతే తీసుకొస్తూ ఉంటాము మార్కెట్కి వెళ్ళి. అలా అస్సలు చేయకండి, ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ పెద్ద పాత్రలో మనమైతే నీళ్లు తీసుకొని గ్యాస్ పైన పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. ఈ నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి అంటే కొంచెం మసులుతున్నాయి అనుకున్నప్పుడు మనము ఈ గ్యాస్ కట్ని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 4-5 నిమిషాలు అయితే ఇదే నీళ్ళల్లో సిమ్లో పెట్టుకొని ఇది కూడా బాగా టైట్ అయ్యేంత వరకు అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఫోర్క్ స్పూన్స్ తీసుకొని ఒక రబ్బర్ సహాయంతో ఈ విధంగా స్పూన్స్ పెట్టుకొని మనమైతే రబ్బర్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇది ఎందుకు వేసుకుంటున్నాము ఏంటో ఇప్పుడు చూద్దామన్నమాట. మనము గ్యాస్ పైన ఒక్కొక్కసారి చపాతీలు అవి ఇవి చేస్తున్నప్పుడు చేత్తోనే పెట్టి తీస్తూ ఉంటాం కదండి. అలా తీయకుండా ఈ విధంగా ఇలా తీయచ్చు అనమాట. ఇప్పుడు మనము కుక్కర్లో ఇది వేసాం కదండి గ్యాస్ స్టవ్, దాన్ని అటు ఇటు తిప్పడానికి కూడా ఇదైతే యూజ్ అవుతుంది. చూడండి, చేతులు అలాగే పెట్టేసి కాల్చుకోకుండా ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. నేనైతే దీనిని వాటర్లో ఒక 5 నిమిషాలు అయితే అలాగే ఉంచానండి. ఇప్పుడైతే ఇది టైట్ అయిందనమాట. దీనిని మనము వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టేసి ఈ గ్యాస్ కట్టికి పైనంతా తెమ్మంతా పోయేలాగా ఒక క్లాత్తో అయితే తుడిచేసుకోవాలండి. తుడిచేసుకున్న తర్వాత కుకింగ్ ఆయిలే కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా తీసుకొని ఈ గ్యాస్ కట్టికి బాగా అప్లై చేయాలన్నమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనము కుక్కర్ మూతకి గ్యాస్ కట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. వారానికి ఒకసారి ఈ విధంగా చేసుకుంటే మనకి గ్యాస్ కట్టు చాలా రోజులు వస్తుంది. ట్రై చేయండి, నచ్చుతుంది మీకు.